మిస్సమ్మ మీరు తాళి కట్టిన మీ భార్య సార్. మీకు పిల్లలకి ఇలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది సార్ మిస్సమ్మ అని రాథోడ్ నిజం చెప్పగానే, ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు రాథోడ్, కేర్ టేకర్ అని ఎందుకు అబద్ధం చెప్పారు అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. సార్, డాక్టర్ మీకు గతం గుర్తు చేయకూడదని చెప్పారు కదా సార్, అందుకే ఇలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నన్ను క్షమించండి సార్ అని రాథోడ్ దండం పెడుతూ ఏడుస్తూ, సార్ మీకేమీ కాలేదు కదా, మీరిప్పుడు బాగానే ఉన్నారు కదా అని రాథోడ్ అడుగుతూ ఉంటే, రాథోడ్ నాకేమీ కాలేదు, అసలు కట్టుకున్న భార్య పిల్లలు నేను ఎలా మర్చిపోయాను, కట్టుకున్న భార్య నా కళ్ళ ముందరే ఉంది, నేనేమో గతం మర్చిపోయాను. ఈ విషయం తెలిసిన మిస్సమ్మ ఎంత బాధపడి ఉంటుంది, ఎంత నరకం అనుభవించి ఉంటుంది అని అమర్ చాలా బాధపడుతూ ఉంటాడు. అసలు బాగి ఎన్ని కష్టాలు పడిందో అని అమర్ చెప్తుంటే, అవును సార్, మిస్సమ్మ చాలా బాధపడింది, చాలా నరకం అనుభవించింది సార్ అని రాథోడ్ చెప్తాడు. నేను చాలా చెడ్డవాణ్ణి రాథోడ్, కట్టుకున్న భార్యని పిల్లల్ని మర్చిపోయాను అని అమర్ అంటే, సార్ అలా మాట్లాడకండి, ఇది విధి ఆడిన నాటకం సార్, ఇప్పటికైనా మీకు గతం గుర్తుకు వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది అని రాథోడ్ అంటే, లేదు రాథోడ్, నేను గతం మర్చిపోయి బాగిని పిల్లల్ని చాలా బాధ పెట్టాను అని అమర్ బాధపడుతూ ఉంటాడు. లేదు సార్, మీరు గతం మర్చిపోయినా అందరినీ చాలా బాగా చూసుకున్నారు సార్ అని రాథోడ్ అంటే, అన్నట్లు రాథోడ్, నాకు భాగ్యకి ఒక పాప పుట్టింది కదా, ఆ పాప ఎక్కడా చెప్పు రాథోడ్, ఆ పాప ఇప్పుడు ఎక్కడ ఉంది అని అమర్ అడగటంతో, ఆ పాప మరెవరో కాదు సార్, ఆ పాప మీ దగ్గరే ఉంది సార్, ఆ పాప మరెవరో కాదు బుజ్జమ్మనే సార్, మీ కూతురు సార్ అని రాథోడ్ చెప్తాడు. బుజ్జమ్మ, బుజ్జమ్మ నా కూతురా అని బుజ్జమ్మతో గడిపిన జ్ఞాపకాలన్నింటినీ అమర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అవును సార్, బుజ్జమ్మనే మీ కూతురు సార్, బుజ్జమ్మకి మీరు నాన్న అని కన్న తండ్రి అన్న నిజం బుజ్జమ్మకు కూడా తెలుసు సార్. మిస్సమ్మలాగానే బుజ్జమ్మ కూడా నిజం తెలిసినా కూడా మీ ముందు బయట పడలేదు సార్ అని రాథోడ్ చెప్పటంతో, ఇక అమర్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ, బుజ్జమ్మ మళ్ళీ పుట్టిన అరుంధతి, బుజ్జమ్మ మళ్ళీ పుట్టిన అరుంధతి రాథోడ్, అరుంధతి అని అమర్ చెప్తుంటే, ఆ విషయం మీ మనసులో ఎక్కడో ఉంది కదా సార్, అందుకే కదా సార్ మీరు బుజ్జమ్మకు కూడా చాలా దగ్గరయ్యారు అని రాథోడ్ అంటాడు. లేదు రాథోడ్, గతం మర్చిపోయి నేను చాలా దూరం వెళ్ళిపోయాను, ఎక్కడికో వెళ్ళిపోయాను, మీకు మీ భార్య పిల్లలెవరో మొత్తం గుర్తుకు వచ్చింది అని రాథోడ్ చెప్తూ, సార్‌కి ఇవన్నీ గుర్తుకు వచ్చాయంటే మనోహరి గురించి కూడా గుర్తుకు వచ్చి ఉండాలి కదా అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. సార్, మీరు మేడం సంవత్సరికం కంటే ముందు కొడైకెనాల్ వెళ్లారు కదా, అక్కడ మీకు ఒక యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ కావడానికి ముందు ఏం జరిగింది సార్ అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు. అమర్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. సార్ గుర్తుకు తెచ్చుకోండి సార్, గుర్తుకొచ్చిందా సార్ అని రాథోడ్ అడుగుతూ ఉంటే, లేదు రాథోడ్, అసలు నేను కొడైకెనాల్ వెళ్ళటమే నాకు గుర్తుకు రాలేదు, నా భార్య బాగి అని, పిల్లలు నా పిల్లలు అని మాత్రమే గుర్తుకు వచ్చింది, ఇంకేది నాకు గుర్తుకు రావటం లేదు రాథోడ్ అని అమర్ చెప్తుంటే, ఇంత గుర్తుకు వచ్చిన సార్కి మనోహరి గురించిన కూడా ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది, అప్పుడు ఉంటుంది ఆ మనోహరికి, మళ్ళీ మనోహరి తప్పించుకుంది అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. ఈరోజు నేను మళ్ళీ పుట్టినట్లు ఉంది రాథోడ్ అని అమర్ చెప్తుంటే, ఈ రోజు కోసమే సార్ మిస్సమ్మ పిల్లలు ఎదురు చూస్తున్నారు, అందుకే వాళ్ళు మొక్కులు కూడా తీర్చుకుంటున్నారు అని రాథోడ్ చెప్తుంటే, మొక్కులు తీర్చుకుంటున్న బాగి పిల్లల్ని మనకి చూపిస్తూ ఉంటారు. నాకు ఈ నొప్పి తగ్గటమే లేదు, ఇంటికి వెళ్ళి పెయిన్ కిల్లర్ వేసుకునేంత వరకు నొప్పి తగ్గేలా లేదు, త్వరగా ఇంటికి వెళ్ళాలి అని మనోహరి అంటే, మనోహరి ఇంకా వాళ్ళెవరూ రాకముందే మనం మాత్రమే ఇంటికి ఎలా వెళ్తాము, ఇప్పటికే సార్ దగ్గర మనకు బాగా బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది, ముందే వెళ్తే అది ఇంకాస్త పెరిగిపోతుంది అని చెంబా చెప్తుంది. ఈ బాగి సాయంత్రం అయ్యే వరకు పూజలు చేస్తూనే ఉంటుందా, ముందు వెళ్ళి తీసుకురా పో వెళ్దామని మనోహరి అంటే, నేను వెళ్ళి చెప్తే బాగి నా మాట వింటుందా ఏంటి మనోహరి, నువ్వు కూడా రా అని చెంబా చెప్తుంది. అసలు నీ వల్లే ఇదంతా అని తిడుతూ, సరే రా వెళ్దాం అని పూజలు చేస్తున్న బాగి దగ్గరికి మనోహరి, చెంబా ఇద్దరు వస్తారు. ఏంటి చీకటి పడేదాకా ఇలా పూజలు చేస్తూనే ఉంటావా, ఏంటి నువ్వు ఒక్కదానివేనా పూజలు చేసేది, రా ఇంటికి వెళ్దాం అని మనోహరి కమాండింగ్ చేస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నేను నీలా నటించటం లేదు మనోహరి, ఆయన కోసం పూజలు చేస్తున్నాను, నీలా దొంగ పూజలు చేయటం లేదు అని బాగి చెప్తుంది. ఏంటి అమర్ దగ్గర మార్కులు కొట్టేయటం కోసమా అని మనోహరి అంటే, చెప్పాను కదా నీలా నేను నటించటం లేదని అని బాగి చెప్తుంది. నేను నటించానని దీనికెవరు చెప్పారు అని, నువ్వు చెప్పావా చెంబా అని మనోహరి అరుస్తూ చూస్తూ ఉంటుంది. అప్పుడే పూజారి కాదు కాదు నేనే చెప్పానంటూ అక్కడికి వస్తారు. గుళ్ళో అందరికీ కూడా చెప్తున్నానంటూ పంతులు గారు వెళ్ళిపోతారు. ఈ పంతులొకడు నీ ప్రాణానికి బాగా తోడయ్యాడు అని చెంబ అంటుంది. బాగి త్వరగా ఇంటికి వెళ్ళాలి, పద వెళ్దాం అని మనోహరి మళ్ళీ కమాండింగ్ చేస్తూ ఉంటే, పిల్లల్ని కూడా రానివ్వు అని బాగి చెప్తుంది. అదిగో పిల్లలు కూడా వచ్చేశారు, ఇక రా వెళ్దాం అని మనోహరి అంటుంది. అదిగో సారు కూడా వచ్చేస్తున్నారని చెంబ మెట్లు దిగి వస్తున్న అమర్ రాథోడ్ని చూపిస్తూ ఉంటుంది.
అప్పుడే అమర్ చాలా ప్రేమగా బాగి వైపు చూస్తూ వస్తూ ఉంటాడు. బాగి కూడా తదేకంగా అమర్‌ని చూస్తూ ఉంటుంది. ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. అమర్ బాగి ముందుకు వచ్చి నిలబడి మరింత ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న రాథోడ్ మిస్సమ్మే తన భార్య అని, బుజ్జమ్మే తన కూతురు అని సార్‌కి నిజం తెలిసిపోయింది కదా! సార్ చెప్పేయండి సార్, నిజం చెప్పేయండి. ఇప్పుడు మిస్సమ్మ, బుజ్జమ్మ చాలా సంతోషపడతారు అని రాథోడ్ అనుకుంటూ అమర్ వైపు చూస్తూ ఉంటే, ఈయనేంటి అదోలా చూస్తున్నారే అని బాగి అనుకుంటూ ఉంటుంది. అమర్ మనం త్వరగా ఇంటికి వెళ్ళాలి అని మనోహరి అంటే, మిస్సమ్మ పూజలు అయిపోయాయా? పిల్లలు మొక్కు తీర్చుకున్నారా? అని అమర్ అడగటంతో, అదేంటి సార్ ఇంకా మిస్సమ్మని మిస్సమ్మ అని పిలుస్తున్నారు? సార్‌కి గతం గుర్తుకు వచ్చేసింది కదా! అసలు వీళ్ళెవరో తెలియనట్లు మళ్ళీ మామూలుగా ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటారు. మొక్కులు అయిపోయాయి సార్ అని బాగి అంటుంది. మొక్కులు అయిపోయాయి కదా, ఇక వెళ్దాం అమర్ అని మనోహరి అంటే, మొక్కులు అయిపోతే సరిపోతుందా మనోహరి, మంగళహారతి తీసుకోవాలి కదా అని బాగి అంటుంది. ఏం అవసరం లేదు, ముందు వెళ్దామని మనోహరి అంటే, నువ్వు ఆగు మనోహరి, మొక్కులు తీర్చుకున్న తర్వాత మంగళహారతి తీసుకోకుండా ఎలా వెళ్తాం, మిస్సమ్మ చెప్పింది కరెక్టే, రండి వెళ్దాం అని ఇక బుజ్జమ్మ చేయి పట్టుకొని బాగి కళ్ళలో కళ్ళు పెట్టి అమర్ నడుస్తూ వెళ్తూ ఉంటాడు. బాగి కూడా అమర్ కళ్ళలో కళ్ళు పెట్టి నడుస్తూ మెట్లు ఎక్కుతూ ఉంటారు. అదేంటి సార్‌కి గతం గుర్తుకు వచ్చినా ఎందుకు ఇలా చేస్తున్నాడని రాథోడ్ షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. ఏంటబ్బా అని మనోహరి కూడా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. ఇక బాగి నందీశ్వరుని దగ్గరికి వచ్చి ముక్కోడానికి వంగుతూ ఉంటే అమర్ కూడా ఇద్దరు అనుకోకుండా వంగుతూ తలలు ఢీకొట్టుకుంటారు ఇద్దరు. అలాగే ప్రేమగా కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. తర్వాత నందీశ్వరిని చూసిన తర్వాత బాగి, అమర్ ఇద్దరు దర్శనం కోసం వెళ్ళి అనుకోకుండా ఇద్దరు ఒకటేసారి గంట కొడతారు. అలా ఒకసారి అనుకోకుండా కొట్టి మిగతా 2 సార్లు ఇద్దరు కలిపే కొడుతూ ఉంటారు. పూజారి గారు మంగళహారతి పట్టుకురాగానే ఇద్దరు కలిపి హారతి కళ్ళకి అద్దుకుంటూ ఇద్దరు ఒకరిని ఒకరు అలాగే చూసుకుంటూ ఉంటారు. పిల్లలు ఇదంతా సంతోషంగా చూస్తూ ఉంటే రాథోడ్ మరింత సంతోషంగా చూస్తూ ఉంటారు. అలా అందరికీ అమర్ దగ్గరుండి పిల్లలకి బొట్టు పెడతాడు. మనోహరి సార్ చూపులేంటి ఏదో విచిత్రంగా ఉన్నాయి, బాగి వైపు చాలా ప్రేమగా చూస్తున్నారు, నీకు అనిపించట్లేదా అని చెంబా అడుగుతూ ఉంటుంది. అది ప్రేమగా చూడడం కాదు చెంబా. ఇప్పుడు బాగి తన కోసం పూజలు చేసింది కదా, అందుకే సానుభూతితో చూస్తున్నాడు. అవి సానుభూతి చూపులు అని మనోహరి అంటే, కానీ నాకెందుకో తేడా కొడుతోంది మనోహరి. అవి ప్రేమ చూపులే అనిపిస్తున్నాయి అని చెంబా అంటే, చూడు చూస్తే గీస్తే నా వైపు ప్రేమగా చూస్తాడు, బాగి వైపు ప్రేమగా అస్సలు చూడు. గతం గుర్తుకు వచ్చిందనుకుంటున్నావా ఏంటి అని మనోహరి అంటే, అవునులే సార్‌కి గతం గుర్తుకు వస్తే ముందుగా నీ అంతు చూస్తాడు కానీ బాగి వైపు ప్రేమ చూపులు ఎందుకు చూస్తాడులే అని చెంబా చెప్తుంది. మీరందరూ వెళ్ళి కార్‌లో కూర్చోండి, నేను తర్వాత వస్తాను అని అమర్ పంపించేస్తాడు. చూడు స్వామి, ఈరోజు నువ్వు నన్ను ఎందుకు ఇక్కడికి పీల్చుకొచ్చుకున్నావో నాకిప్పుడు అర్థమైంది. నా భార్య బిడ్డల గురించి నాకు నిజం తెలిసింది. గతం గుర్తుకు వచ్చింది. వాళ్ళు తీర్చుకునే మొక్కుల వల్లే నాకు గతం గుర్తుకు వచ్చింది స్వామి. అలాగే నేను అనుకున్నది జరిగితే నేను అంతకంటే పెద్ద మొక్కు చెల్లించుకుంటాను. నేను అనుకున్నది జరిగేలా చూడు స్వామి అని అమర్ వెనక్కి తిరగగానే రాథోడ్ మాత్రమే అక్కడ ఉంటారు. నువ్వేంటి వెళ్ళలేదా రాథోడ్ అని అమర్ అంటే, సార్ మిస్సమ్మ, బుజ్జమ్మ ఎవరో మీకు తెలిసిన తర్వాత కూడా తెలియనట్లు ఎందుకు సార్ ఇలా ఉంటున్నారు? మిస్సమ్మకి, బుజ్జమ్మకి ఈ విషయం తెలిస్తే సంతోషిస్తారు కదా అని రాథోడ్ అంటే, సంతోషించే వాళ్ళతో పాటి షాక్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు రాథోడ్ అని అమర్ అంటే, ఎవరు సార్ అని రాథోడ్ అంటాడు. వాళ్ళెవరో తెలీదు రాథోడ్, కానీ నా భార్యను చంపిన వాళ్ళే ఇప్పుడు నా చుట్టూ ఉండి నన్ను పరిశీలిస్తున్నారు. అంతేకాదు బుజ్జమ్మకి, మిసమ్మకి కూడా వాళ్ళ వల్ల థ్రెట్ ఉంది అనిపిస్తోంది. నా భార్యను చంపిన వాళ్ళే నాకు కూడా ఇలాంటి హాని తలపెట్టారనిపిస్తోంది. వాళ్ళు ఎవరన్నది కనిపెట్టిన తర్వాతే నేను ఈ నిజం బయట పెడతాను అని అమర్ చెప్తుంటే, అవును సార్, ఆ మనోహరి, రణవీరే ఈ కుట్రలన్నీ చేశారు. వాళ్ళు మీ చుట్టే ఉన్నారు అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటారు. వాళ్ళ వల్ల మిసమ్మకి, బుజ్జమ్మకి కూడా థ్రెట్ ఉంది రాథోడ్. అందుకే వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళ ఎవరన్నది కనిపెట్టి వాళ్ళకి శిక్ష పడేలా చేసేంత వరకు ఈ విషయం నేను ఎవరికీ చెప్పను. కాబట్టి మిస్సమ్మకి, బుజ్జమ్మకి నువ్వు ఈ నిజం చెప్పకు, నువ్వు కూడా చెప్పకు అని అమర్ చెప్పటంతో, అలాగే సార్ అలాగే, మీరిప్పుడు కరెక్ట్‌గా ఆలోచిస్తున్నారు అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటారు.